బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. గోశాల వద్ద కరెంటు షాకు తగలడంతో నలుగురు మృతి చెందారు. గోశాల సంపులో పూడిక తీసే క్రమంలో విద్యుత్ షాకు తగలడంతో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు చనిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో చనిపోయిన వారి కుటుంబీకులు తీవ్రంగా రోధిస్తున్నారు. హలో, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. కాళీ గార్డెన్స్ సంబంధించినటువంటి ఆశ్రమానికి సంబంధించినటువంటి గోశాలలో కొద్దిసేపటి క్రితం కరెంటు షాక్తో ఒక నలుగురు మృతి చెందడం జరిగింది. అయితే సంఘటనకి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సంపు క్లీన్ చేసేటటువంటి నేపథ్యంలో లోపలికి దిగారు. దాంతో లోపల ఉన్నటువంటి మోటార్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కరెంట్ షాక్ తగిలింది అనే విధంగా కూడా ఆ తర్వాత చూసినటువంటి వాళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళని పైకి తీసేటటువంటి ప్రయత్నం చేశారు. తీసినప్పటికే నలుగురు కూడా లోపల కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మృతులకు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు. ఇక్కడే వాళ్ళు కూడా ప్రతిరోజు పనిచేసేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏమైందమ్మా, ఎన్నింటికి వెళ్ళారు వాళ్ళు? రాయనమ్మా, అంటే ఎప్పుడెప్పుడు వెళ్తా ఉంటారు? వీళ్ళు పొద్దున్నే 4ంటికి పనికి డ్యూటీలోకి వెళ్తారు. 4ంటికి డ్యూటీలోకి వెళ్ళి 5 మళ్ళీ 1 గంటకి డ్యూటీ దిగుతారు. వచ్చి అన్నం అవన్నీ తినేసి మళ్ళీ 2-3 అయినాక మళ్ళీ వెళ్తారన్నమాట, డ్యూటీలోకి వెళ్తారు. ఇంకా పాలు పిండటం, పేడ ఎత్తటం, పాలు ప్యాకింగ్లు చేయటం అయ్యా ఆ పనే చేస్తుంటారు. అయ్యా అంటే ఈ సంపు క్లీనింగ్ ప్రతిసారి చేస్తా ఉంటారా? అమ్మ ప్రతిసారి చేస్తుంటారు. అదే తొట్టు అంటే వారానికి ఒకసారి అమ్మ చేసేది? వారానికి ఒకసారి చేస్తారండి. అంటే ఎలక్ట్రికల్ అసలు ఎప్పుడు చూసారు ఆ మోటార్ పని చేయట్లేదు అంటున్నారు కదా, మీకు ఎవరు చెప్పారు పని చేయట్లేదని? ఎన్నింటికి బాగు చేశారు? వీళ్ళే పని చేసే వాళ్ళే చెప్పారండి. బాగా పని చేయట్లేదు అన్నానంటే సరే బాగా చేపిస్తానయ్యా అని అన్నారు ఆయన, మా ఓనర్ గారు. సరే అని చెప్తే నన్ను నెలకొని ఉన్నారు. వాళ్ళు వచ్చారు, బాగా చేశారు, బాగా అయిందండి అని కూడా వెళ్ళారు చెప్పేసి. వీళ్ళు ఏం చేశారంటే స్విచ్ చేశారు. నీళ్ళు బాటిల్ లేదు ఏందని చెప్పని ఒక మనిషి దిగారు. ఆ మనిషి షాక్ కొట్టేలా మరి కరెంటు షాక్ ఎట్లా? మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు కదా, మరి ఎట్లా తీశారు బయటకు అసలు? నేను ఆపేశారండి, మొత్తం ఆపేసి కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసినాక తీశారండి. సారిగా నలుగురు ఒకరి తర్వాత ఒకరు దిగేటటువంటి ఆలోచనలో కనీసం ముందుగా దిగిన అతనికి షాక్ కొట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు ఆలోచించి మోటార్ కనుక ఆపివేసి లోపలికి దిగినా కూడా ఈ ప్రమాదం ఇంత భారీగా ఉండేది కాదు. కంపల్సరీగా అది కొంచెం అవగాహన లేకపోవటం, దాని ముందు జరిగినటువంటి రిపేర్లో కొంత ఇబ్బందిగా వాళ్ళు కరెక్ట్గా చేయకపోవటం వల్లే కరెంట్ షాక్ కూడా జరిగినట్లు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. క్లియర్గా దీనికి సంబంధించి అయితే అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సార్ వచ్చి చెక్ చేశారు, కానీ ఏమీ లేదు ప్రాబ్లం అంటున్నారు. కాకపోతే మోటార్ లోపలికి వెళ్ళినటువంటి సంపులోకి వెళ్ళినటువంటి మోటార్ రిపేర్ చేసినటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా చేసి వీళ్ళు తర్వాత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉండేది కాదన్న విధంగా కూడా తెలుస్తుంది. కెమెరామాన్ జయదేవ్తో సాయి శంకర్, గుంటూరు.